ఇప్పుడు మన జగన్ గారు ఇప్పటికి రాడుల దాడి జరిగింది కదా, దానికి మీ పైన స్పందన ఏంటి? రాళ్ల దారి మీద స్పందన మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఏదైనా ఉంటే రాజకీయ పరంగా నువ్వేం చేసావు నేనేం చేసావు అని మాట్లాడుకోవాలి. ఇలాగ రాళ్ల దాడి చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు తన నైజాన్ని బయట పెట్టుకున్నాడు. గతంలో ఇలాగే ఎన్టీ రామారావు మీద చెప్పులు వేయించిన చరిత్ర చంద్రబాబుది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మేనిఫెస్టో చూపించి, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో చూపించి, ఇదిగో నువ్వు ఇన్ని హామీలు ఇచ్చావు, నువ్వు అమలు చేయలేదు, ఇదిగో నేను చేశాను అని చెప్పి దమ్ముగా చెప్పుకుంటున్నాడు. అదే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో నువ్వు చూపించి ఈ పథకం నువ్వు అమలు చేయలేదని నువ్వు చెప్పే దమ్ముందా? లేదు. ఆ దమ్ము లేక నువ్వేం చేస్తున్నావంటే ఇలాగా ఫిజికల్గా రాళ్ల దాడి కానివ్వండి, లేకపోతే మొన్న కోడికత్తి కానివ్వండి, ఇవన్నీ ఫిజికల్గా దాడులు చేపించి, అంటే జగన్ అనేవాడు బతికుంటే వీళ్ళకి రాజకీయంగా తెలుగుదేశం కానీ జనసేనకు కానీ మనుగడ ఉండదు, జగన్ని బౌద్ధికంగా అంతం చేయాలనే కుట్రతో ఇవాళ చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నాడు. సింపతి కోసమే అది దాడి చేసుకున్నారు తనకి తానే అని అంటున్నారు. దానిపైన సింపతి కోసం దాడి చేసుకోవాల్సిన కర్మ ఇప్పటికీ జగన్ పట్ల. ఎందుకంటే జగన్ను చూస్తానికి స్వతహాగా జనాలు వచ్చారు. విజయవాడలో ఈరోజు నేను 2019లో జగన్ పాదయాత్రకి ఆ వారధి మీద నేను వెళ్ళాను. ఆ రోజు ఎంతమంది జనాలు వచ్చారో దానికి రెండింతలు జనం వచ్చారు 5 ఏళ్ల తర్వాత. అంటే జగన్ గారి మీద అభిమానం ఇంకా పెరుగుతుంది రోజు రోజుకి. ఈయన సింపతి గురించి చేసింది ఎవడు? ఈయన అలిపిరిలో బాంబు పెట్టించుకొని బాంబు పేలికి ఎవడో సత్తాడు. ఈయన ఎందుకు చావాలా? సింపతి కోసం కావాలని ఒక ప్లాన్డ్గా ఆ రోజు అలిపిరిలో పెట్టుకొని ఎలక్షన్కి 2 రోజుల ముందో 4 రోజుల ముందో పెట్టుకొని కట్లు కట్టుకొని సింపతి కోసం తిరిగింది ఎవడు? చంద్రబాబు నాయుడు. ఆ నీచ రాజకీయ చరిత్ర ఎవడదంటే ఈరోజు రాష్ట్రంలో ఎవడైనా ఉన్నాడంటే అంత నీచ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు. బస్ యాత్రలో లోపల కూర్చున్నారు, బయట సెక్యూరిటీ ఎవరు లేరు, వెనకమాల ఎవరు లేరు అంటున్నారు. ఇవాళ కిలోమీటర్ ముందు బస్సు వస్తుందంటే ఇక్కడ జనాలు ఓరెత్తి ఇచ్చేశారు. మేము ఉన్నాం కదా లైవ్లో, మేము ఉండి లైవ్లో ఇదిగోండి అవి గ్రాఫిక్స్ అంటున్నారు. ఇదిగో నా ఫోన్లో నేను సెల్ఫీ తీసుకున్నా వీడియో. ఏమాత్రం ఉన్నారు జనాలు? అసలు దేవుడు అంటున్నారు జగన్ అక్కడ పైన ఉండండి, అసలు ఇక్కడ తొక్కిసలాట జరుగుతుంది. ఆడలేదు మగాలేదు చిన్న పిల్లల్ని వేసుకొని వాళ్ళ మాకు మేలు చేసిన సంక్షేమ రథసారథి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారైనా చూసుకుందాం అని చెప్పేసి వాళ్ళ లక్షలాది మందిగా తరలొచ్చారు. ఆ బ్యారేజ్ దగ్గర నుండి ఇటు శిఖామణి సెంటర్ దాకా ఇసుకేస్తే రాళ్ళంత జనం. ఈ జనాన్ని చూసి దేవుడికి ఏమనిపించిందో, వరుణ్ దేవుడికి ఎండను తీసేసి వాన కురిపించాడు. వాతావరణం అంతా చల్లగా చేశారు. ప్రకృతి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంత బాగా సహకరిస్తుంది. మరి 5 ఏళ్ళ నుంచి చేసుకున్నారు కదా జగన్ గారు, 5 ఏళ్ళ నుంచి జగన్ గారు చేశారు కదా. అవును, అది ఇప్పుడు 5 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి మేలు చేశారు. ప్రతి ఇంటికి మేలు చేసి వాళ్ళ ప్రచారంలో ఒకటే మాట, మీ ఇంట్లో మీకు మంచి జరిగితే ఓటేనంత దమ్ముగా చెప్పే మగాడు ఎవడున్నాడు? ఈరోజు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబుకి నా పాలన చూసి ఓటేయమని అడిగే దమ్ముంది ఆడికి? మరి సంక్షేమం ఉంటుందంట కదా, డెవలప్మెంట్ లేదంటున్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు సైతం ఒప్పుకునే విషయం ఏంటంటే సంక్షేమం జరిగిందని అందరూ ఒప్పుకుంటున్నారు. డెవలప్మెంట్ జరగలేదు, సంక్షేమం జరిగిందని ఒప్పుకుంటున్నారంటే ఏంటి అర్థం? ప్రతి ఇంటికి మేలు జరిగిందనేగా. ఇవాళ నా పిల్లోడు చదువుకొని మంచి స్కూల్లో చదువుతున్నాడు, అది ఆ స్కూల్ అభివృద్ధి చెందింది, అది అభివృద్ధి కాదా? ఇవాళ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఐక్యరాజ్య సమితికి తీసుకెళ్లారు, అది అభివృద్ధి కాదా? వీళ్ళకేంటి అంటే అభివృద్ధి నారాయణ స్కూల్కి ఫీజులు కట్టడం అభివృద్ధి, నారాయణ స్కూల్లో బస్సులు పెంచడం అభివృద్ధి, లేదా అదే నారాయణకి నువ్వు ఎమ్మెల్యే పదవి ఇచ్చి మినిస్టర్ని చేయడం అభివృద్ధి. వీళ్ళకి అది జగన్ గారికి అది కాదు అభివృద్ధి. నువ్వు పేదోడివి, నీకేం కావాలి? నువ్వు తినడానికి ఏం కావాలి? పిల్లలకి ఏం కావాలి? నీకు ఇల్లు ఇచ్చారు, పిల్లలకి మంచి చదువులు చదివిపిస్తున్నారు, ఇంకా పెన్షన్లు ఇస్తున్నారు, ఆడవాళ్ళకి 45 ఏళ్ళు నిన్న వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. ఇవన్నీ కాక ఇవన్నీ సంక్షేమానికి ఒక ఎత్తు అయితే, రెండో కన్ను ఏంటి? పోర్టులు పెట్టారు. బందర పోర్టు అనేది చిరకాల కళ కృష్ణా జిల్లా వాసులకి. ఇవాళ అది 50% పనులు పూర్తయింది. రాయపట్నం పోర్టు పూర్తయింది, ఫిషింగ్ హార్బర్లు పూర్తయింది. ఇవన్నీ కాక 2 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, వాలంటీర్లు ఉన్నారు. ఇవాళ అదే వాలంటీర్ నేను తీసానని చెప్పి నువ్వు ఎందుకు చెప్తున్నా?
వాలంటీర్లు ఉద్యోగమే కాదంటే నువ్వు తీసేయచ్చుగా, నీకు తీసేసే దమ్ము ఉందా? వాలంటీర్లు 10,000 ఇస్తా అంటున్నారు. వాలంటీర్లకు 10,000 ఇవ్వడం కాదండి. నిన్న చంద్రబాబు నాయుడు మీటింగ్ నేను ఒకటి చూసా. జగన్ వాలంటీర్ల చేత రాజీనామా చేపిస్తున్నాడు, నేను అందుకే వాళ్ళకు స్ట్రోక్ ఇచ్చా, నేను 10,000 ఇస్తాను అన్నాడు. అంటాడు, ఇవ్వడు కదా. రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు, చేశాడా? డ్వాక్రా రుణమాఫీ చేస్తా అన్నాడు, చేశాడా? చంద్రబాబు నాయుడు ఇచ్చిన 600 హామీల్లో ఎన్ని హామీలు అమలు చేశాడు? ఇవాళ వాలంటీర్ హామీ కూడా అలాగే పేరుకుపోతుంది తప్ప ఏముండదు. అసలు చంద్రబాబు నాయుడు వస్తే వాలంటీర్లు ఉండరు, సచివాలయ ఉద్యోగులు ఉండరు. వాళ్ళ పేరు మార్చి జన్మభూమి కమిటీలు, వాళ్ళ పేపర్లు తెలుగు ఈనాడు పేపర్లో వేసాడు, జన్మభూమి కమిటీలు యాక్టివ్ గండి అని చెప్పి పిలుపునిచ్చాడు. రేపు ఈడే కనుక సీఎం అయితే ఇవాళ పెన్షన్లు ఎట్లా ఆపాడు? పగగట్టి నిమ్మగడ్డ చేత కోర్టులో కేసు వేయించి పెన్షన్లు ఎందుకు ఆపాడు? రేపు పొద్దున ఈడే కనుక ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ఎంతమంది వృద్ధులు చచ్చిపోతారు, ఎంతమంది వికలాంగులు చచ్చిపోతారు వీళ్ళ వల్ల. కాబట్టి జనాలు గుర్తుపెట్టుకోవాలి, మన ఇంటి ముందుకు సంక్షేమం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి కావాలా, లేకపోతే 14 ఏళ్ళు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నాటకాలు ఆడిన చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళలో ఒక్కడికి కూడా మంచి చేయాల. 14 ఏళ్ళలో ఇదిగో నేను పలానా నేను సీఎంగా ఉన్నప్పుడు ఈ పని చేశాను ఓటేయండి అని అడగట్లా. ఇప్పుడేదో దొంగ హామీలు ఎత్తున్నాడు. 14 ఏళ్ళు నువ్వు చేస్తున్న దాని గురించి ఒక్కటైనా నువ్వు మాట్లాడగల దమ్ము నీకున్న రోజు నువ్వు ఓట్లు అడిగే హక్కు నీకుంది. ఈసారి ఎవరు గెలుస్తారంటారు? ఖచ్చితంగా అండి. లాస్ట్ టైం ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అంటే ఆయన మాటను నమ్మి ఓటేశారు. అంటే చేస్తారా చేయరనే తర్వాత సంగతి పెట్టుకుని ఆయన ఇచ్చిన హామీని నమ్మి ఓటేశారు. 2019లో ఆయన మాటను నమ్మే 151 సీట్లు వస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి మేలు చేశాడు, ఇచ్చిన ప్రతిదీ నిరూపించుకున్నాడు. అంటే ఇంకా పని చేసి చూపించిన తర్వాత ఇంకెంత ఆ 151కి ఇంకా పెరుగుదియే తప్ప తక్కువ కదా. నేను ఉద్దేశం 160 పైచిలకు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయని నా అంచనా.